ఆ భారం కూడా ఏంటి, ఎలా మోయాలి, మళ్ళీ భవిష్యత్తులో భారం వేయకూడదు. దానికోసం ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు పక్కన పెట్టాలి ఈవేళ. కాబట్టి ఈవేళ ఆ డబ్బుని ఖజానాలోంచి బయట తీస్తున్నంత కాలం, భవిష్యత్తు తరం మీద భారం లేనంత కాలం ఓకే మీరు ఏదన్నా చేయొచ్చు. అంతేగాని ఈవేళ నిర్ణయం చేసి భవిష్యత్ తరం మీద భారం వేసేసి మీ చావు మీరు చావండి, వచ్చే తరం చస్తే పోయినాయి, నాకు పదవి కావాలి ఇవాళ, నాకు ఉద్యోగం కావాలా, నీ మీద నేను కూర్చుంటానంటే ఉద్యోగులకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఈవేళే జీతభత్యాలు అందడం కష్టంగా ఉంది. ప్రభుత్వాలు దివాలా తీసి డబ్బులు లేవు జీతాలు అందడానికి. మొన్నటి వరకు అది 20 తారీఖు 9వ తారీఖు. కాబట్టి రేపు పొద్దున ఈ పెన్షన్లు వస్తాయన్న భ్రమలో ఉంటే అరే మీరు అమాయకులు. అక్కడ మొత్తం ఖాళీ అయిన తర్వాత మొత్తం కుప్పకూలిపోతుంది, పెన్షన్ లేదు, పాడు లేదు. ఇదైతే గ్యారంటీ డబ్బు. ఎందుకని ఈ డబ్బుని ప్రభుత్వం వేరే అకౌంట్లో పెడుతుంది, మీకు సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఈ డబ్బుని ఏమి చేయలేరు, ఆ డబ్బుని వాడుకోలేరు. రెండోది పెన్షన్లో మీరు ఉన్నంతకాలం వస్తుంది, అంతకుమించి ఏమి ఉండదు. ఇది అట్లా కాదు, మీకు పెన్షన్ కమ్యూటేషన్ దీనిలో ఉంది, కొంత డబ్బుని మీరు ఒక రిటైర్మెంట్ ఇప్పుడు మార్చుకోవచ్చు, సొంత డబ్బు గాను పెద్ద అమౌంట్ గాను. పెన్షన్ జీవితకాలం వస్తుంది, మీ జీవితం అంతమైన తర్వాత మీ కుటుంబానికి మొత్తం డబ్బు వెళుతుంది. మీ పేరుతో 50 లక్షలు జమ అయినాయి అనుకోండి, ₹1 కోటి జమ అయినాయి అనుకోండి, 30 ఏళ్లలో ఆ పెన్షన్ వస్తుంది. ఈ అమౌంట్ కూడా వెళ్తుంది. పెన్షన్ అయిన తర్వాత మీ జీవితంలో మరి ప్రతి ఒక్కళ్ళని పోవాల్సిందే కదా ఎప్పటికప్పుడు. మీరు కోరుకున్న వాళ్ళకి నామినీస్కి ఆ డబ్బంతా వెళ్తుంది, ₹1 కోటి వెళ్తుంది. కాబట్టి పాత పెన్షన్ పద్ధతి కంటే చాలా మెరుగు, ఉద్యోగులు కూడా మెరుగే. పాత పెన్షన్ వచ్చేది కాదు, కొంతకాలం పోయాక మీకు రాదు, ప్రభుత్వాలు దివాలా తీస్తున్నాయి, ఇలా కొనసాగితే ఇది వాస్తవం. అది అర్థం కాక ఉద్యోగులు తప్పుదో పట్టిస్తున్నారు. యువ ఉద్యోగులు నేను కోరుతున్నా, ఈ ప్రభుత్వాలు వాళ్ళ అప్పులు తీసుకున్న డబ్బులు చెల్లించలేకపోతున్నాయి, వాళ్ళు డబ్బులు తిరిగి వెళ్ళారని చెప్పి ఎస్ట్రా అకౌంట్ పెట్టమంటున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. అంటే డైరెక్ట్గా ఖజానాల నుంచి డబ్బులు మాకు వెళ్ళిపోవాలా, మా అప్పులు చెల్లించడానికి చెప్పని. రేపు పొద్దున మీకు జీతాలు రావు, పెన్షన్లు రావు, మీరు భ్రమలో ఉన్నారు. దేశాన్ని దోచుకుని రావాలంటే అది అన్యాయమో, సాధ్యమయ్యేది కూడా కాదు, జరిగే పని కూడా కాదు. జరిగిన మంచి అంతా నేను చేసిన పోరాటం, ఏ అధికారం లేకుండా. కాబట్టి నేను గుండె మీద చేసి చెప్తున్నాను, రైతుల పక్షపాతిగా. రుణమాఫీ కాదు మీకు మార్గం, ఉత్పత్తి పెరగటం, ఉత్పాదక పెరగటం, మీకు మంచి రేటు వచ్చే విధానాలు చెప్పాలి. పిచ్చి రుణమాఫీ వెనకాల మీరు పడబోకండి. ప్రభుత్వాలు పార్టీలు వాడి ఓటు కోసం ఏదన్నా చేస్తామంటారు, చివరికి దేశం అధోగతి పాలవుతుంది, మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది. కొంచెం సామాన్య ప్రజలకు అర్థం కావాలి. మన దేశంలో ఏమవుతుందంటే ఎవరం పన్నులు కడుతున్నామో, ఉద్యోగస్తులకి సంతోషంగా ఉంటుంది చెప్తా, ఎవరం పన్నులు కడుతున్నామో, ఎవరు ఓటేస్తున్నామో, మన ఓటుతో ప్రభుత్వాలు వచ్చినాయి, మన పన్ను డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారు. దీనిలో ముఖ్యమంత్రికో మంత్రికో ఎమ్మెల్యేకో సొంతమేం లేదు. మనం లేకపోతే, మన ఓటు లేకపోతే వాళ్ళకి అసలు అక్కడ స్థానమే లేదు. మనం డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వానికి పన్నుల రూపంలో అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టడానికి కూడా ఏం లేదు, తినడానికి కూడా ఏం లేదు. కానీ ఏమవుతుంది, ఓటు అయిపోయిన తర్వాత ఏ ఓటు వేసే వాళ్ళని, పన్నులు కట్టే వాళ్ళని పక్కన పెట్టి, ఎవడికి బలం ఉంటే, ఎవడి చేతిలో బడితుంటే, ఎవడు బ్లాక్మెయిల్ చేయగలిగితే, ఎవడు బస్తీ మీద సవాలనగలిగితే వాడు మొత్తం ప్రజల డబ్బుని కంకెరం చేస్తున్నాడు. చట్టబద్ధంగా కంకెరం చేయొచ్చు, చట్ట విరుద్ధంగా కంకెరం చేయొచ్చు. ఉద్యోగులు అవసరం, ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగంలో భాగం. కానీ ఉద్యోగులు మొత్తం పనిచేసే వాళ్ళల్లో సమాజంలో 3%, 100 మంది, ఇప్పుడు మీరు చేసే పని, అక్కడ వారు చేసే పని మొత్తం కలిపితే వీళ్ళు 3 మాత్రం ప్రభుత్వంలో ఉంటారు. ఉద్యోగుల వల్ల పెద్దగా మనకు పని జరగదు, అవసరమే. కానీ ఇప్పుడు మీ ఒంటి మీద, మీ చేతి మీద వాచ్ ఉంది, మీ చేతికి ఒంటి మీద చొక్కా ఉంది, ఈ మైక్రోఫోన్ ఉంది, కట్టుకున్న ప్యాంట్ ఉంది, వేసుకున్న చెప్పులు ఉన్నాయి, కళ్ళజోడు ఉంది, పెన్ ఉంది, వీటిలో ఒక్కటి కూడా ప్రభుత్వ ఉద్యోగులు చేయట్లేదే, ప్రైవేట్. మన చుట్టూ ఉన్నటువంటి ఏ పనైనా మనకు అవసరమైంది మార్కెట్లో కోట్లాది మంది, లక్షలాది మంది కార్మికులు చేస్తున్నారు. ప్రభుత్వం అన్నది ఈ సమాజం మొత్తానికి, ఇందాక నేను చెప్పాను, ఉమ్మడి వసతుల కోసం, సమాజాన్ని కాపాడటం కోసం. కానీ మనం గత 40-50 ఏళ్ళుగా ఏ రకమైన భావాన్ని ప్రవేశపెట్టాం, ప్రభుత్వం అన్నది ప్రజల కోసం కాదు, పన్నులు కట్టేది ప్రజల కోసం కాదు, ప్రభుత్వం కోసం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం, మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేల కోసం, మనకు ఎన్నికైన మంత్రుల కోసం, వాళ్ళది. ఉద్యోగులు కూడా ఆ భావన ఉంది. ఖచ్చితంగా ఉద్యోగులు మనకు పనిచేయాలి, నిజాయితీగా సేవలు అందించాలి, సమర్థంగా అందించాలి. ఉద్యోగంలో చేరాలని ఎంత తప్పన పడుతున్నారు. 100 ఉద్యోగాలంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారే, 100 మందిగా చేరేది. మిగతా 99,900 మంది ఎక్కడున్నారు, బయట ఉన్నారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఉంది, కానీ 100 మంది కోసం ప్రభుత్వం లేదు.
సో ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, మార్కెట్ 20,000 జీతంతో పనిచేసేదానికి నాకు 60,000 కావాలా, ఇస్తున్నారు. ఒక టీచరు, మీరు ఉద్యోగ సంస్థల్లో ఉన్నారు, మీరు 20,000 జీతం ఇస్తే అదే పనికి గవర్నమెంట్లో ఎంత ఇస్తున్నారు? మేము ఒక 20,000 అనుకోండి సార్, వాళ్ళు ఒక 80,000 70,000 వరకు ఉంటుంది. మీరే చెప్తున్నారు, మీ నోటితో చెప్పారు. మీరు మీ దగ్గర పని చేస్తారు, అక్కడ కొందరు పని చేస్తున్నారు, అందరూ పని చేస్తున్నారా? లేదు కదా సార్. ఒక చిన్న ఉదాహరణ, ఒక డ్రైవరు, మీరు బయట మార్కెట్లో ఇవాళ 20,000 సుమారుగా డ్రైవర్కి, కాస్త అటు ఇటుగా. గవర్నమెంట్లో అతను 40,000 50,000 ఉంటుందండి. 50,000. అదే పని ఇక్కడ పని చేస్తాడు పాపం కష్టపడి, అక్కడ చేస్తాడో దేవుడి కనుక. సో ముందు మీకంటే నాకు 5 రెట్లు కావాలి, నా హక్కు, నేను గవర్నమెంట్ ఉద్యోగిని, గవర్నమెంట్ డబ్బంతా నాకు పోనీ ఇచ్చేసాం. జీవిత పర్యంతం రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్లు మీరు భరించాలా. ఇవాళ పెట్టిన డబ్బులు వచ్చే తరం వాళ్ళ మీద భారం పడుతుంది, మీరు మీ డబ్బులు పన్ను డబ్బుల నుంచి ఇవ్వాలి. పోనీ అది కూడా చూద్దాము. గవర్నమెంట్లో ఉద్యోగుల జీతాలు బాగా పెరిగిపోతున్నాయి, ఇప్పటికే చెప్పాను 3 రెట్లు పెరుగున్నాయని చెప్పాను, ఇంకా పెరిగిపోతున్నాయి ప్రతి పేరు ఇన్కమిస్తో. అది పెరిగినప్పుడల్లా మాకు జీతాలు పెరగాలి, మాకు పెన్షన్లు పెరగాల. దాంతో ఏమవుతుంది, మార్కెట్లో 20,000 రూపాయలతో పనిచేసే ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్ 60,000 రూపాయలు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మార్కెట్లో ఒక పని చేసే మనుషులకి 20,000 జీతం వస్తే ఆ పని చేసి రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత పని చేయకుండా 60,000 పెన్షన్ ఇస్తుంది. ఇవన్నీ నేను దృష్టాంతాలు ఇస్తాను. నేను ఎక్కడి నుంచి వస్తుంది, ఇది భవిష్యత్తు నుంచి వస్తుంది. ఆ డబ్బుని ప్రపంచమంతా పెన్షన్లు ఉన్నాయి, ప్రపంచంలో పెన్షన్లు అందరికీ ఉంటాయి. ఆ కెమెరామెన్కి ఉంటాయి, ఆ టీచర్కి, ప్రైవేట్లో టీచర్కి ఉంటాయి, ఫ్యాక్టరీలో కార్మికులకు ఉంటాయి. కానీ అక్కడ ఎలా ఉంటుంది పెన్షను, ఉద్యోగి తను పనిచేస్తున్న కాలంలో డబ్బు పెడతాడు, ఓకే, యజమాని కొంత డబ్బు పెడతారు, ఆ డబ్బు ఒక ఫండ్లో ఉంటుంది, ఆ ఫండ్ పెరుగుతూ ఉంటుంది పెట్టుబడి పెడితే, ఆ ఫండ్లోంచి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జీపీఎస్ కానీ, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కానీ, ఎన్పిఎస్ కానీ అదే ప్రపంచమంతా పెన్షన్లు ఎట్లా పెడుతున్నారో అలా పెట్టారు. 2004 నుంచి కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళందరికీ. అంతకుముందు చేరారు కాబట్టి మంచి చెడు ఈ దేశం ఆ బాధ అనుభవించాలి, ఆ మూల్యం చెల్లించాలా, ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, మన కర్మ. కానీ కనీసం కొత్తగా వచ్చిన వాళ్ళకి అలా చేస్తే భవిష్యత్తును కాపాడుతాం. లేకపోతే ఏమవుతుంది, ఖజానా డబ్బులన్నీ కూడా జీతాలకి పెన్షన్లకి సరిపోతుంది. అంటే ప్రభుత్వం అనేది ప్రభుత్వోద్యోగుల్ని పోషించడం కోసం తప్ప సమాజానికి సేవ చేయడం కోసం కాదు. ఆ డబ్బులు దానికి ఖర్చు అయిపోతాయి. వీళ్ళందరూ ఎలా రిక్రూట్ అయినా 2004 తర్వాత భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ నిబంధనల మేరకు నీకు ఉద్యోగం ఇది, జీతం ఇది, టైం స్కేల్ ఇది, నీకు పెన్షన్ పద్ధతి ఇది, దాని మేరకే ఇన్ని లక్షల మంది పోటీపడి కొంతమంది ఎంపికైనారు. ఎంపికైనాక నువ్వు బండి ఎక్కి కూర్చున్నావు, బండిలోకి ఎక్కడైన వాళ్ళు లక్షల మంది ఉన్నారు బయట, వాళ్ళందరూ నిన్ను పోషించాలా, నువ్వు పల్లకీలు మోసే బోయిలుగా ఉండాలా, నువ్వు పల్లకీలు అసెంబ్లీలో కూర్చోవాలా? ఎట్లా సాధ్యమవుతుంది ఏ దేశంలోనే కూడా? మరి ఇలా మాట్లాడుతుంటే ఉద్యోగస్తులందరూ మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. కొద్దిగా మీరు తిట్టుకోవడానికి. యథార్థవాది లోక విరోధి. నిజం చెప్తే నిజం ఇప్పుడు, కాబట్టి ఎవరు తిట్టారో లేదో చూడాల్సింది, ఇది సత్యమా కాదా. నేను 3 మాటలు చెప్తున్నాను. ప్రపంచమంతా కూడా పెన్షన్లు కంట్రిబ్యూటరీ పెన్షన్లు, అంటే మీరు పదవిలో ఉండగా ఉద్యోగం చేస్తుండగా మీరు కొంత డబ్బు పెడితే, అమెరికా ఉంది, మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ప్రతి కుటుంబానికి అమెరికాలో సంబంధాలు ఉంటాయి, 6.2% మీ జీతంలోంచి ప్రతి నెల కట్ అయిపోతుంది. అంతే డబ్బు మీ యజమాని, ప్రైవేట్ రంగం ప్రభుత్వం తేడా లేకుండా పనులు పెడతారు, ఆ డబ్బు పెన్షన్ ఫండ్లోకి వెళ్తుంది, దాని నుంచి మీకు పెన్షన్ వస్తుంది. అది కాకుండా 401k అని చెప్పని మీకు రిటైర్మెంట్ కోసం అదనంగా మళ్ళీ కొంత డబ్బు వెళ్ళిపోతుంది, మీ ఇష్టం ఎంత పెట్టుకోవాలని చెప్పిన కొన్ని నిబంధనల ప్రకారం. ఆ డబ్బు కూడా మీ నియంత్రణలో ఉంటుంది, దాన్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్తో మీ డబ్బు వస్తుంది. అంతేగాని ఎప్పుడో గవర్నమెంట్లో పనిచేశాను, వచ్చే తరం నీ పన్ను డబ్బుల నుంచి నాకు ఇవ్వు, నా ఇష్టం వచ్చినంత డబ్బు అని చెప్పినది ఉండదు అక్కడ. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు సార్? వాళ్ళు అర్థం చేసుకోవడం కాదు, ప్రజలు అర్థం చేసుకోవట్లా. అదంటారు ప్రజలు అర్థం చేసుకోవట్లా. ప్రజలకు ఎప్పుడైతే ఈ విషయం సరిగ్గా తెలియదో, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య పోరాటం అనుకుంటున్నారు. కాదు, సామాన్య ప్రజల భవిష్యత్తుకి, వచ్చే తరం భవిష్యత్తుకి, ఉద్యోగుల ఆశలకి కోరికలకి మధ్య పోరాటం. సార్ ఇప్పుడు మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు హైయెస్ట్ పొజిషన్ ఎంతవరకు వెళ్ళారు సార్? ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశాను. ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశాను. ఎంతమంది ముఖ్యమంత్రులు మీరు చూసారు సార్ కలెక్టర్ అయిన తర్వాత? అంటే ఫస్ట్ జాయినింగ్ పోస్ట్ ఎక్కడ? ప్రభుత్వంలో ముఖ్యమంత్రులని అంటే అంజయ్ గారి దగ్గర నుంచి
ఎన్టీ రామారావు గారు పోయేదాకా ముఖ్యమంత్రులందరూ చూశారు. ప్రతి చూసారు. ముఖ్యమంత్రి ఒకసారి వాళ్ళ గురించి ఒక్కొక్కటి చెప్పండి సార్. అంజయ్ గారి గురించి ప్రతి వాళ్ళు మంచి లక్షణాలు. అది ఏంటి ఒకసారి తెలుసుకోవాలి. అంజయ్ గారు ఉన్నారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత అంజయ్ మీరు గారు తెలుసుకోవాలి. అంజయ్ గారు పెద్దగా చదువుకుపోయినా కూడా మనసంతా వెన్న ఆయన. ఒక సామాన్యుడు కష్టపడుతుంటే ముఖ్యమంత్రిలాగా అంటున్నాడు కదా, ఆయన ఒక మామూలు ప్రతినిధిలాగా వచ్చి "ఇదిగో ఈ అన్యాయం జరుగుతుంది, మీరు సాయం చేయాలి" అనేవాడు. అందరి గుండె కరిగిపోయేది. ముఖ్యమంత్రి లాంటి వాడు పాపం వాళ్ళు సాయపడాలని చెప్పని, పేదలకు కష్టంలో ఉన్నాడు సాయపడాలని చెప్పంటే మీరు కాదనట్లు అంటారు. అంటే దాష్టీకం కాకుండా ఆయన అనునయంగా చెప్పాడు. ఆయన విషయం తెలియకపోవచ్చు, కానీ ప్రజలంటే మమకారం ఉండదు. అట్లాగే అంజయ్ గారి తర్వాత అంజయ్ గారి కంటే వెంటనే వచ్చింది భావన వెంకట్రామ్ గారు. ఆయన కొద్ది కాలమే ఉన్నారు. ఆయన విద్యారంగంలో చాలా పని చేశారు, పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఆ తర్వాత వచ్చింది మనకి కొట్ట విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన అప్పుడు చేశారు, తర్వాత మళ్ళీ తర్వాత టర్మ్లో కూడా వచ్చారు. ఆయన ఏంటంటే స్వతంత్ర పోరాటం నుంచి వచ్చినవాడు. కొంచెం ఆత్మగౌరవం, నిజాయితీగా ఉండాలి, మనం అన్యాయం చేయకూడదు, అవినీతి పాల్పడకూడదు అని నమ్మేవాడు. కానీ లైసెన్స్ పర్మిట్ రాజ్యం నుంచి బయటపడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక 40-50 ఏళ్ల పాటు లైసెన్స్ పర్మిట్ రాజ్యమే, ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వం చేతుల్లో పెట్టింది. కాబట్టి ఆ వాసన నుంచి వచ్చినవాడు. కానీ ఫండమెంటల్గా మంచి జరగాలి, నిజాయితీ ఉండాలి, కొన్ని స్వతంత్ర పోరాట విలువలు ఉండాలని చెప్పింది. అంటే ప్రభుత్వ డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు సార్. ఆ జాగ్రత్త ఉన్నది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆయన సంగతి అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే మీరు దగ్గరగా చూసారు కాబట్టి ఆయన ఏంటంటే వర్క్ చేశారు కాబట్టి నిజాయితీ అంటే ఆయనకున్న మక్కువ, అవినీతి అంటే ఆయనకున్న ద్వేషం, కులం మతం ప్రాంతానికి అతీతంగా అందరికీ న్యాయం జరగాలంటుండే తపన, సామాన్యుడి పట్ల దయాదుల హృదయం, పొదిపరితనం, ₹1 కూడా సొంత ప్రయోజనం కోసం వాడకూడదు. నేను ఎందుకు అడిగానంటే సార్, దీని గురించి 500 కోట్లు పెట్టి రిషి కట్ట కట్టారు సార్. అది వీళ్ళేమో ఈ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు చూసేవారు. ఆయన ముఖ్యమంత్రి గారి కారు అధ్వాన్నంగా ఉంది, అది పికప్ లేదు, నక్సలైట్లు టెర్రరిస్టులు బెడదున్నది, ప్రమాదం అవుతుంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రాధాయపడితే రిపేర్ చేద్దామండి, డబ్బులు వేస్ట్, కొత్త కారు కొనొద్దాం అన్నట్టు. ₹2 లక్షల కారు ఆ రోజుల్లో. వేరే కార్లు కూడా అంత అంబాసిడర్ కొనేది మళ్ళీ. అంత పొదుపడతాను. ముఖ్యమంత్రి గారు కొత్త ఆఫీస్కి వెళితే, అంటే ఆఫీస్ మరి పాత ఆఫీసే, పాత బిల్డింగే, కానీ అక్కడ మారితే ₹1 ఖర్చు పెట్టలే. మరీ డస్ట్ బాగా ఉండి అక్కడ ఈ కొబ్బరి తాళ్లతో ఉన్నటువంటిది ఫ్లోరింగ్ ఉంది, దానిలో అంతా మట్టి చేరి కీటకాలు చేరి ఎలర్జీ వచ్చి దగ్గు వస్తుంది. ముఖ్యమంత్రి గారికి నాకు కూడా వస్తుంది. అది నేను గట్టిగా పోరాడి ఒక 10,000 ఖర్చు పెట్టి ఆ ఫ్లోరింగ్ మార్చాను అంతే. 10,000 ఖర్చు పెట్టి వినాయల్ ఫ్లోరింగ్. అది తప్ప ఒక కుర్చీ కానీ ఒక సోఫా కానీ ₹1 ఖర్చు పెట్టాలి. అంటే అంత పొదుపుతాను. ప్రజలకు అవసరమైతే ఎన్ని వేల కోట్లని ఇచ్చేద్దాం, అది ప్రజలది. కానీ మన కోసం ₹1 ఖర్చు పెట్టాం.